హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుబ్బలక్ష్మి. ఈరోజు మీ సుబ్బలక్ష్మి ఏం చూపిస్తుందంటే అమెజాన్ నుంచి కొన్ని ఆర్డర్ చేశానండి. యాక్చువల్గా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ తీసేసిన తర్వాత స్టీల్ వాటర్ స్టార్ట్ చేశాను. స్టీల్లో ఎందులో ఏం పెట్టానో నాకు అసలు వెతకడానికి టైం పడుతుంది. ఓకే, కొంచెం మనకు గుర్తుంటుంది. ఇంకా వేరే వాళ్ళు వచ్చి కుక్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మా హస్బెండ్ నేను లేనప్పుడు ఏదన్నా కుక్ చేసుకునేటప్పుడు కానీ కనిపించక ఎక్కడేది ఉంది, శనగపప్పు ఎక్కడ ఉంది, పెసరపప్పు ఎక్కడ ఉంది, ఇదే గొడవ అండి. ఇలా కాదని చెప్పేసి ఇంకా నేను గాజు ఏంటంటే ఇంట్లో మనం మొక్కలమే వంటగది వాడితే కేర్ తీసుకుంటే ఓకే, కానీ మాకు అట్లా కాదు. మా హస్బెండ్ యూజ్ చేస్తారు, ఆయన ఫ్రెండ్స్ వస్తే వాళ్ళందరూ కలిసి కుక్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నాకు గాజు ఐటెంకి వెళ్ళడానికి భయపడ్డాను. బట్ కానీ నేను మళ్ళీ ఇప్పుడు గాజు ఐటమ్స్ తీసుకున్నాను. స్టోరేజ్కి గ్లాస్ తీసుకున్నానండి, గ్లాస్ స్టోరేజ్ తీసుకున్నా. జార్స్ అన్నీ బాగా వచ్చాయి. ఇవైతే నేను 6 ఆర్డర్ చేశానండి. మన అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. 125 ml ఇది. కానీ ఇది వచ్చేసి 200 వరకు పడుతుంది. నాకు కాస్ట్లు ఏమీ గుర్తులేవండి, ఎందుకంటే ఇది వచ్చి కూడా ఒక 3-4 days అవుతున్నాయి. అంటే నేను కొంచెం ఎక్కువ ఆర్డర్ చేయడం వల్ల నాకు ఏదేమి వచ్చిందో గుర్తు రావట్లేదు. ఈ సైజు మాత్రం మనకి సాల్ట్ చాలా, అంటే ఇంట్లో నేను ఇప్పుడు స్టీలు నాకు కనిపించట్లేదు కాబట్టి గాజు నేను తీసుకుంటున్నాను. అట్లానే అందరు తీసుకోవాలని ఏం లేదు. ఇట్లా సైజు మాత్రం క్యూట్గా ఉంది. నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. సర్దిన తర్వాత కూడా చూపించేస్తానండి. లేడీస్ మనం అస్సలు తగ్గం కదా ఇలాంటి విషయాల్లో. ఇంకో స్టోరేజ్ వచ్చిందండి. ఇంకోటి వచ్చేసి ఇది ఇట్లా ప్యాకేజింగ్ చాలా బాగుందండి. నేను చుట్టూతో ఉన్న ఆ కవర్స్ని కూడా తీసేసాను. చాలా మంచి ప్యాకేజ్ మంచిగా ఇచ్చాడు. అంటే పగిలిపోకుండా గ్లాస్ ఐటమ్ కదండి, చాలా వస్తుంటాయి కదా. ఇదిగోండి, ఇది చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో. అసలు ఇవి చూడటానికే ముద్దుగున్నాయి. ఫస్ట్ అంటే ఎక్కువ కాస్ట్ పెడితే వేరే వస్తున్నాయండి, కానీ గ్లాస్ కదా, కింద పడిందంటే బాధపడతాం కాస్ట్ పెట్టేసి పోయినాయంటే. అందుకే నేనేమంటున్నా అంటే ఈ కాస్ట్లో ఒక 200-300 వర్త్లో మనం తీసుకుంటే కనుక ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి 400 ml అండి. ప్రైస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఈజీగా కనిపిస్తాయండి. కొన్ని ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను నేను. ఈజీగా కనిపించేస్తే చూడండి ఎంత బాగుందో. క్యూట్గా ఉన్నాయి అన్నీను. ఇందులో ఏమేమి సర్దుతానో ఏంటో తెలీదు ఫస్ట్ అయితే. ఓయమ్మా, ఇంకా వేరే ఉన్నాయి. ఇవైతే ఓపెన్ చేయలేదు ఇంకా. అవి రాగానే ఒక్కోసారి ఆగలేం కదండి, ఏమొచ్చాయి అని చెప్పేసి అస్సలు ఫాస్ట్గా. ఇప్పుడు ఇలాంటిది ఇంకొకటి ఉందండి ఇంట్లో నాకు. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. స్టోరేజ్ కూడా మంచిగా ఉంది. అంటే ఇది 3 kgs 3000 ml పడుతుందండి. ఇందులో ఆల్రెడీ ఇది వచ్చేసి నా దగ్గర ఇంకొకటి ఉంది. ఇది సెకండ్ది. ఇంకోటి కూడా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను రేపు. ఎందుకంటే కొంచెం 2 kgs అబవ్ ఉన్నాయని ఇందులోకి చేసుకోవచ్చు. స్టీల్ కూడా కొన్ని క్యాన్లు ఉన్నాయి కాబట్టి ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ట్యాప్కి ఒకటి తెప్పిస్తున్నాను. ఇది వచ్చేసి 189 రూపీస్ పడిందండి. చాలా అసలు ఎంత మంచి అంటే మనకి మనీ పరంగా చాలా బెస్ట్ అండి ఇదైతే. ఇలాంటివి ఒక 10 తీసుకున్నామంటే కనుక మనకి పప్పులు ఉప్పులు అన్నీ వెళ్ళిపోతాయి చాలా. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది వాడొద్దని ఎప్పటి నుంచో మనం వింటున్నాము, తీయము. కానీ నేను తీసేసానండి, ప్లాస్టిక్ అనేది తీసేసాను ఇంట్లో. నాకు అసలు మొన్న కొంచెం అనిపించింది ప్లాస్టిక్ లేకపోవడం వల్ల, అంటే స్టోరేజ్కి ఇబ్బంది అయిపోయి అరే అనవసరంగా తీసేసానా అనిపించింది. మళ్ళీ తర్వాత ఎవరో ఒకళ్ళు మోటివేషన్ ఉంటుంది కదా మన సోషల్ మీడియాలో. మళ్ళీ నేను ఒక వీడియో చూడంగానే నాకు అనిపించింది అనమాట, అరే నేను మంచి పనే చేశాను తీసేసి. లేదంటే అనిపిస్తుంది అరే మంచి డబ్బాలన్నీ తీసేసాను, కనీసం బయట పెట్టాల్సి వస్తుంది కొన్ని సరుకులు, వాటికంటే డబ్బాల్లో ఉండడం బెటర్ కదా అనిపించింది. కానీ బెస్ట్ ఏంటంటే ఇదైతే మీ ముందే ఓపెన్ చేశానండి. వెయిట్ ఉంది, ప్యాక్ చూడండి ఎలా వచ్చిందో.
టంటటా. అబ్బా 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 లేడీస్కి అయితే ఇంట్లో అసలు వంటగదిలోకి ఏమన్నా కిచెన్ ఐటమ్స్ ఏదైనా సరే మనకి ఏదో స్లిప్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి 500 అబోవ్ ఉందండి కాస్ట్. నాకు కాస్ట్ ఐడియా లేదు, 560నా లేకపోతే ఎంతో ఉంది. ఇవన్నీ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. అసలు ఇలా ప్యాక్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు. అయ్యయ్యో, ఇది కట్ చేయాల్సిందే అనుకుంటా. ఎక్కడ పెట్టేసాను చాకు. ఇట్లా మీకు కూడా అవుతుందా అండి? నా చాకు ఎక్కడ ఉంది? ఇక్కడ అప్పుడే వాడతాము, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో కనిపించదు అనమాట కదా. ఏమంటారు? మీకు కూడా జరుగుతుంటాయి ఇలా? నాకు ఈరోజు అమెజాన్ నుంచి ఇంకోటి కూడా వచ్చిందండి. నేను బుక్స్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అమెజాన్ నుంచి నాకు ఒక బుక్ కూడా వచ్చింది. అయితే నేను ఏమనుకుంటున్నా అంటే అండి, నాకు బుక్స్ అంటే ఇష్టం. అది కూడా ఎట్లా అంటే చదువుతానో లేదో తెలియదు కానీ కలెక్షన్ మాత్రం పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. ఇంకోటి ఏంటంటే కొద్ది రోజులు ఆగిన తర్వాత ఏం చేస్తానంటే నేను, అబ్బా లేడీస్ అందరం ప్రతిసారి మేము కొనుక్కునేవి మేం చేసేయే చూపించాలా మీకంటూ ఇప్పుడు వీడియోస్ పెడుతున్నాము, మనకు ఒక మంచి రిలేషన్ ఉండాలి ఖచ్చితంగా. అట్లా అని నేను ఆలోచిస్తున్నాను. చూస్తానండి, నాకు కొంచెం ఆలోచించుకొని ఏదన్నా గివ్ అవే లాగా, అంటే నేను ఏదన్నా క్వశ్చన్ అడుగుతాను, ఏదన్నా ఆలోచిస్తాను, సంథింగ్ ఎట్లన్నా ఒకటి ఆలోచించి చెప్తాను. ఏదన్నా గిఫ్ట్స్ ప్లాన్ చేద్దాము నిదానంగా. చూడండి, ఇది 1000 ml అండి, 1 kg వస్తుంది. గోల్డ్ ఇది వచ్చింది లిడ్, కానీ ప్యాకింగ్ మాత్రం సూపర్ ఉందండి. ఇప్పుడు నేను సర్దితే ఉంటుందండి వంటగదిలో అన్నీ కలర్ఫుల్గా బయటకు కనిపిస్తుంటే అమ్మ హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే చాలా అనిపిస్తుంది హ్యాపీగా. ఇదే అండి. ఇంకా నేను అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డ్రెస్ వచ్చింది ఈరోజు. అబ్బా, నాలాగా పార్సల్స్ పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకైతే తెలుసా, నన్ను ఎవరైనా గుర్తుపడతారండి ఫ్లిప్కార్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, ఫలానా వాళ్ళు అంటే ఆవిడ అయ్యో అని తీసుకొచ్చేస్తారు డైరెక్ట్గా. అంత ఫేమస్ అనమాట మనము ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆర్డర్స్లో. సరే, నేనేమంటున్నా అంటే అండి, ఫైనల్గా మనం నిదానంగా ప్లాన్ చేద్దాం గిఫ్ట్స్ అవి. నేను కూడా ఆలోచించుకొని ఏమిస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను ఛానల్. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్లలకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి ఇట్లా అంటే నేను ప్లాన్ చేస్తానండి. నేను ప్లాన్ చేసి మీకు పక్కా చెప్తాను. బట్ నేనేం చెప్తున్నానంటే, ప్లాస్టిక్ అనేది మీకు ఎంత తీసేయాలనిపిస్తే తీసేయండి. ఆల్రెడీ మనం కవర్స్లోంచి తీసుకొచ్చుకుంటున్నాం, ఇది హోటల్స్లో నుంచి వస్తూ ఉంటాయి ఫుడ్, అది ఎట్లయినా తప్పట్లేదు, మనకి తింటున్నాము కదా. అందులో ఇప్పుడు వేడివేడి బిర్యానీ పెడతాడండి ప్యాకెట్స్లో, దాని నుంచి ఏం అవ్వకుండా ఉంటుందా చెప్పండి? అబ్బో, అసలు అది మరీ ఘోరం. కానీ తప్పదు కొన్ని. కానీ మన చేతిలో ఉన్నాయి, మనం కొన్ని తీసేద్దాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నేను చెప్తున్నాను, కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నేను కూడా తీయలేకపోతున్నానండి. స్టీల్